అందరు నమస్కారం అండి. ప్రశ్న రావణ్ గారికి రాత్రి బెయిల్ వచ్చిందండి. బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు మీద మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరిగింది. దాని మీద ఈ జడా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రశ్న రావణ్ని పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయించాడు, దీని వెనకాల ప్రభుత్వం కుట్రుంది అని మాట్లాడుతున్నాడు. నేను స్ట్రైట్గా ఈ జడా శ్రావణ్ కుమార్కి చెప్తున్నా, జడా శ్రావణ్ కుమారు దీని వెనకాల ప్రభుత్వమో లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు ఉంటే అంత ఈజీగా బెయిల్ రాదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం కనుక అరెస్ట్ చేయించుంటే అంత ఈజీగా బెయిల్ రాదు, ఆ సంగతి నీకు కూడా తెలుసు. సో ఇలాగా పని బాటలేని మాటలు మాట్లాడొద్దు. సరే, దీని మీద ప్రకాష్ రాజు కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడండి. అలా ఎలా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? నోటీస్ ఇవ్వకుండా కేసుల మీద కేసులు ఎలా కడతారు అనేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు ఈ ప్రకాష్ రాజు అనే ఒక వ్యక్తి. ఇతను ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. చెప్పరా ప్రకాష్? పెద్దగా మాట్లాడరా? హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేమండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడ దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon. Thank you. కాదురా ప్రకాశ్ రాజు, నీలాంటి ఎదవలందరూ వచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? పోలీసుల పని పోలీసులు చేస్తారు, కోర్టు పని కోర్టులు చేస్తాయి. పోలీసుల పని ఏంది? తప్పు చేసేవాడిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసిన వెంటనే కోర్టులో సబ్మిట్ చేయాలి, కోర్టు నిర్ణయిస్తుంది. ఇది ఎంతవరకు బెయిల్ ఇచ్చే కేసా లేదా రిమాండ్కి పంపించే కేసా అనేది కోర్టు చూసుకుంటుంది. దాన్ని మనం తప్పు పట్టకూడదు కూడా కోర్టు చూసుకుంటుంది. కానీ పోలీసులు చేసే పని పోలీసులు చేయాలి. ఎవరెవరైతే కేసులు పెట్టారో, ఎక్కడెక్కడైతే కేసులు పెట్టారో ఆ కేసుల్లో పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. అది పోలీసులకున్న రూలు, అది చట్టం. పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ ప్రకారమే, ఆ కేసుల ప్రకారమే వాడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కోర్టు బెయిల్ ఇస్తుంది. సోషల్ మీడియా కేసుకి రిమాండ్ ఉండదని. మరో కేసు ఉంది, మరో కేసును అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ వస్తుంది, మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఇదంతా ఒక లాంగ్ ప్రొసీజర్ కదా, ఇది ఒక చట్టం కదా, అవునా కదా? తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయకూడదు, వాడిని ఏమనకూడదు, వాడిని దగ్గరికి పిలిచి వాడిని ఇంకా చాలా బాగా మాట్లాడుతున్నావు, ఇంకా బూతులు మాట్లాడు, ఇంకా మతాలను కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టు, నువ్వు చాలా బాగా రెచ్చగొడుతున్నావు అని సర్ది చెప్తారా? అప్రిషియేట్ చేస్తారండి ప్రకాష్ రాజు గారు? మీలాంటి ఎదవలో సమాజంలో చీడ పురుగులు మీలాంటి ఎదవలందరూ. మీలాంటి వాళ్ళ ఎదవల్ని ఊరికనే వదిలేయకూడదు. ఆ ప్రశ్న రావణ్ గారు అనే వ్యక్తి వాడు మతాల గురించి, కులాల గురించి ఎలాంటి విద్వేషకరమైన వీడియోలు చేస్తున్నాడో ఒకసారి వెళ్ళి చూడు. నీకు తెలియదని కాదనుకో, నీకు తెలుసు. అలాంటి వాడిని సమాజంలో తిరగనిస్తే, మన సమాజంలో మనతో పాటు వాడు ట్రావెల్ చేస్తే మన సమాజానికి చాలా చెడ్డ పేరు. చాలా చీడ పురుగులు లాంటి వాడు రావణ్ లాంటి వాడు, లేకుంటే నీలాంటి వాడు, వీళ్ళందరూ చీడ పురుగులు లాంటి వాళ్ళు, చెదులు లాంటి వాళ్ళు. మిమ్మల్ని కనుక తగలెట్టకపోతే చట్టపరంగా నోట్ చేసుకో, చట్టపరంగా మిమ్మల్ని కానీ తగలెట్టకపోతే మీరు సమాజాన్ని తినేస్తారు, మీరు సమాజాన్ని నాశనం చేస్తారు. మీరు ప్రశ్నించాలనుకుంటే ప్రభుత్వం తప్పు చేస్తే
ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నించండి, ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రజలకి వివరించండి, ప్రభుత్వం తప్పుల్ని బయట పెట్టండి. అది ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు, చట్టంలో ఉన్న హక్కు. ఆ హక్కుని మిస్యూజ్ చేసేది మీలాంటి ఎదవలు. పోలీసులు లేకుంటే ప్రభుత్వము చట్టాన్ని మిస్యూజ్ చేయాల. ఈరోజు రావణ్ గారిని అరెస్ట్ చేశారన్నా, ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారన్నా అది చట్ట ప్రకారమే. వాడి మీద ఎంత చెయ్యి కూడా వేయాల, చెయ్యి కూడా పెట్టాల. వాడి మీద కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు వాడిని ప్రతిరోజు కూడా అరెస్ట్ చేసిన వెంటనే. అదే వైసీపీ గవర్నమెంట్లో అస్సలకి అరెస్ట్ చేసిన రోజు నుంచి 12 గంటల సేపు కుక్కను కొట్టినట్టు కొట్టేవాళ్ళు, కుక్కను కొట్టినట్టు. థర్డ్ డిగ్రీ రకరకాలుగా హింసించేవాళ్ళు. తర్వాత కోర్టులో పోటీ చేసేవాళ్ళు. ఆ జడ్జి గారు మిమ్మల్ని కొట్టారంటే అవును సార్ నన్ను కొట్టారయ్యా అని ఆ బాధ ఎలా కక్కితే అలా ఎలా కొడతారు అని కేసు కొట్టేసి అతనికి ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చేసింది, బెయిల్ ఇచ్చేస్తారు. వైసీపీ గవర్నమెంట్లో జరిగిందంతా ఇదే ప్రాసెస్, మొత్తం ప్రాసెస్ ఇదే. వాళ్ళు ఏ రోజు కూడా రిమాండ్కి పంపించాల. వాళ్ళు లక్ష్యం ఒకటే, వాడిని అరెస్ట్ చేయాలి, వాడిని కొట్టి భయపెట్టాలి, అంతే. అంతకు మించి వాళ్ళు ఏం ఆలోచించాలా? మరి ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు నువ్వు ఏం చేస్తున్నావు ప్రకాష్ రాజు? జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితుల మీద ఎన్ని అగత్యాలు జరిగాయి? దళితుల్ని ఎంతమంది చంపేశారు? దళితుల్ని పోలీస్ స్టేషన్లో శిరోమరణం చేశారు కదా. మరి ఎందుకు ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డిని? ఎందుకు ప్రశ్నించలేదు? ప్రశ్నించాలి కదా. మీరంతా ప్రశ్నించే గొంతులు కదా మీరు దేశాన్ని ఉద్ధరించేవాళ్ళు కదా మీరందరూ. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? సిగ్గు లేకుండా ఒక బూతు రాయుడు బూతులు మాట్లాడుతుంటే కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంటే అలాంటి ఎదవకే మీరు సపోర్ట్ చేస్తారు. మీరు ఎదవే కాదంటోలా, మీరు ఎదవే, వాడు ఎదవే, జడాశ్యామ కుమారు ఇంకా ఇదనమాట. మిమ్మల్ని ఏం చేయాలో అర్థం కాల. చట్టాల్లో ఉంటాయి కాబట్టి మీరంతా సమాజంలో తిరుగుతున్నారు. కఠినమైన చట్టాలు కనుక ఉంటే మీలాంటి వాళ్ళు ఆట కట్టించవచ్చు, నిజంగా మీ నోరు ముయించవచ్చు. తప్పుడుగా ప్రశ్నించండి, తప్పుడుగా ప్రశ్నించండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు వాగటం చూస్తూ ఊరుకుంటారా? ఈరోజు బెయిల్ వచ్చింది, రేపు ఇంకేదో బెయిల్ వస్తుంది చూద్దాం. ఎన్ని కేసులు ఉన్నాయి? 30 కేసులు ఉన్నాయంటారు కదా, నువ్వే అన్నావు కదా. ఈ 30 రోజులు తిప్పుతూనే ఉంటారు. అప్పుడన్నా కొంచెం బుద్ధి వస్తుందామా ఎదవకే? సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాడు చట్టాల గురించి, న్యాయాల గురించి. థ్యాంక్ యూ.